ఆంధ్రప్రదేశ్లో నీట్ యూజీ 2025 కౌన్సిలింగ్, మేనేజ్మెంట్ కోటా, ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో వివరించారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఫైనల్ మెరిట్ లిస్ట్, వెబ్ ఆప్షన్స్ మరియు ఫీజు నిర్మాణం వంటి అంశాలపై సమగ్ర విశ్లేషణను అందించారు. అధికారిక వెబ్సైట్లో విడుదలైన ఫైనల్ మెరిట్ లిస్ట్లో 4946 మంది విద్యార్థులు మేనేజ్మెంట్ కోటా కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే అందరికీ సీటు వచ్చే అవకాశం లేదని, సీట్ల సంఖ్య తక్కువగా ఉందని వివరించారు. మెరిట్ లిస్ట్లో ఉన్న ముఖ్యమైన కాలమ్లను విశ్లేషించారు. ఏరియా లో ఆంధ్రప్రదేశ్ మరియు ఇతరులు అదర్స్ అని 2 విభాగాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అంటే ఏయూ లేదా ఎస్వీయూ లోకల్ విద్యార్థులు, అదర్స్ అంటే నాన్ లోకల్ విద్యార్థులు. ముస్లిం మైనారిటీ విభాగంలో సర్టిఫికెట్ అప్లోడ్ చేసిన వారికి ఎస్ అని, లేని వారికి నో అని ఉంటుంది. క్యాట్ బి1 మరియు క్యాట్ బి2 బి కేటగిరీ సీట్లు. క్యాట్ బి1 నాన్ లోకల్ వారికి, క్యాట్ బి2 లోకల్ వారికి కేటాయించారు. ఎన్ఆర్ఐ కేటగిరీని క్యాట్ సి అని కూడా అంటారు. ఎన్ఆర్ఐ డాక్యుమెంట్లు అప్లోడ్ చేసిన వారు ఈ కేటగిరీకి మరియు బి కేటగిరీకి కూడా అర్హులని వివరించారు. మేనేజ్మెంట్ కోటాలో ఫీజు వివరాలు కూడా తెలియజేశారు. కొత్త ప్రభుత్వ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్లకు సంవత్సరానికి 12 లక్షల రూపాయలు, ప్రైవేట్ కళాశాలల్లో బి కేటగిరీకి 13,20,000 రూపాయలు, సి కేటగిరీకి 39,60,000 రూపాయలు ఫీజు ఉంటుంది. శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీలో మహిళలకు మాత్రమే ఎన్ఆర్ఐ సీట్లు మరియు 25 లక్షల రూపాయల ఫీజు ఉంటుంది. నిమ్రాలో 23,50,000, ఫాతిమాలో 34,20,000 రూపాయలు ఎన్ఆర్ఐ ఫీజు ఉన్నాయని తెలిపారు. మొత్తం సీట్ల వివరాలు: కొత్త ప్రభుత్వ కళాశాలల్లో 240 సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్లు, 101 ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లు, ప్రైవేట్ కళాశాలల్లో క్యాట్ బి1కి 149 సీట్లు, క్యాట్ బి2కి 837 సీట్లు, క్యాట్ సికి 414 సీట్లు ఉన్నాయి. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ప్రతి రౌండ్కి కొత్తగా పెట్టుకోవాలని సూచించారు. మొదట తక్కువ ఫీజు ఉన్న కొత్త ప్రభుత్వ కళాశాలల్లోని బి కేటగిరీ సీట్లు, ఆ తర్వాత ప్రైవేట్ కళాశాలల్లోని బి కేటగిరీ సీట్లు ఎంచుకోవాలని సలహా ఇచ్చారు. ఎన్ఆర్ఐ కేటగిరీలో సీటు ఎంచుకునే ముందు కళాశాల యాజమాన్యంతో మాట్లాడి ఫీజును నిర్ధారించుకోవాలని సూచించారు. మేనేజ్మెంట్ కోటాలో రిజర్వేషన్లు ఉండవని, విద్యార్థుల మార్కులు లేదా ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా మాత్రమే సీట్లు కేటాయిస్తారని తెలిపారు. అందువల్ల అన్ని కళాశాలలను ఆప్షన్స్లో పెట్టుకోవడం సురక్షితమని సలహా ఇచ్చారు. కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్తగా చదవాలని తెలియజేశారు.